బీహార్ ఎన్నికలు రిజల్ట్ వస్తున్నాయి. ఆ రిజల్టులు దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినలానే రిజల్ట్లు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమినే మళ్ళీ ఒకసారి బీహార్లో అధికారంలోకి వస్తుంది అని చెప్పింది. ఎన్డీఏ కూటమి, ఇంకొక దిక్కు మహాగఠబంధన్, రెండు రకరకాల పార్టీలను కలుపుకొని కూటమిలుగా పోటీ చేసినాయి. ఆ పోటీ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినలానే దాదాపుగా ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఈ 243 సీట్లలో ఎవరికైతే 122 వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మ్యాజిక్ ఫిగర్ 122 అనేది మ్యాజిక్ ఫిగర్. కానీ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ చూస్తే ఎన్డీఏకు 122 కంటే చాలా ఎక్కువగానే వచ్చేటట్టుగా అనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్స్ అన్నీ చూస్తున్నప్పుడు తేజస్వి యాదవ్ కూడా వెనకబడి ఉన్నాడు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన మహాగఠబంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు పోయారు. ఇటుదిక్కు ఎన్డీఏ నుంచి ఎవరు సీఎంగా ఉండాలి, ఎవరు సీఎం అవుతారు అనేది వీళ్ళు ప్రకటించలే. కానీ మహాగఠబంధన్ నుంచి అయితే వాళ్ళు ప్రకటించారు. తేజస్వి యాదవ్ను వాళ్ళ సీఎం అభ్యర్థిగా చెప్పి ఎన్నికలకు పోయారు. ఇంకో దిక్కు ఇటు దిక్కు ఎన్డీఏ కూటమిలోనే నితీష్ కుమార్ ఉన్నాడు. కానీ నితీష్ కుమార్ని సీఎంని చేస్తామని వాళ్ళు ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు ఎవరు సీఎం అవుతారో చూడాలి. నితీష్ కుమార్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5 సార్లు సీఎంగా చేసిండు ఆయన. 2005 నుంచి సీఎంగా ఉన్నాడు కంటిన్యూగా. చాలా ఎక్కువ కాలం సీఎంగా ఉన్నాడు. సో అట్లా ఈసారి మరి ఎన్డీఏలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మరి నితీష్ కుమార్కే సీఎం ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరినన్నా సీఎంని చేస్తారా? కానీ నితీష్కే ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది మనకి ఇప్పటివరకు అయితే ఉన్న ఇష్యూస్ని చూస్తే. అయితే ఇంకోటి ప్రశాంత్ కిషోర్ గురించి కూడా చెప్పుకోవాలి. బీహార్ ఎన్నికలలో మొదటిసారి పోటీ చేసిండు ప్రశాంత్ కిషోర్. జనసురాజ్ పార్టీ అని పెట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చేటందుకు ఉండడం ఎందుకో మనమే ఒక పార్టీ పెడదాం అనుకున్నారు. మరి లేకపోతే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. బీజేపీనే ఈయనతో పెట్టించింది ఓట్లు చీలడం కోసము అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. ఏంది అనేది కొన్ని రోజులలో క్లారిటీ వస్తుంది. అని వాళ్ళు పెద్ద ఎక్కడ ఎఫెక్ట్ చూపించలే. 1-2 చోట్లల్లో కొంత వస్తాయి, అది డిపాజిట్ల లాంటివి. మరి ఎన్ని గెలుస్తారు, 1-2 అన్న గెలుస్తుందా లేదా అనేది ఇప్పటి వరకు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్లలోనైతే 1-2 గెలిచినట్టు కూడా మనకు కనిపిస్తలేదు. ప్రశాంత్ కిషోర్ చాలా మేజర్ రోల్ పోషిస్తాడు, చాలా ఎక్కువ ఓట్లను చీల్చుతాడు, సీట్లు తెచ్చుకుంటారు అన్న లెక్క స్టార్టింగ్ అనుకున్నారు. కానీ అది కొన్ని రోజులలోనే ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి వాళ్ళకి కూడా. 2 ఏళ్ల నుంచి ఆయన పాదయాత్రలు చేసిండు, చాలా మీటింగ్లు పెట్టిరు, అక్కడ యువతను వాళ్ళని వీళ్ళని ఆకట్టుకునేలాగా చేసిండు. కానీ ఎందుకో మరి వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ చూపించాలి. ఈ ఎన్నికలలో అయితే వాళ్ళ రోలు చాలా నామినల్గా కనిపించింది. అసలు ఎక్కడ కూడా పెద్ద ఎక్కువ కూడా అనిపించలే. ఎక్కువ ఓట్లు చీల్చిన సందర్భం కూడా లేదు ఎక్కడ ఇప్పటి వరకు వచ్చిన దాన్ని బట్టి. మరి చూడాలి ఇంకా బీహార్లో ఎట్లుంటుంది. వాళ్ళు అన్ని పార్టీలు రకరకాల ప్రయోగాలు చేసినాయి, రకరకాల హామీలు ఇచ్చినాయి, అన్నీ చేసినాయి బీహార్లో గెలవడానికి. ఎందుకంటే బీహార్ చాలా కీలకంగా ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత ఆ రిజల్ట్స్ తర్వాత ఇంకా చాలా రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ అన్ని రాష్ట్రాలలో దాదాపుగా బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేవలం 3 రాష్ట్రాలల్లో. మన తెలంగాణతో కలిపితే 3 మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్కి కూడా ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు కాబట్టి వాళ్ళు అక్కడ ఓటు చోరీ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా వాళ్ళు. ఓటు చోరీ అనేది ఎక్కడెక్కడ జరిగిన ఏంది అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగిండు. ఓటు చోరీని చాలా పెద్ద మొత్తంలో ప్రచారం చేసిర్రు వాళ్ళు. కానీ అది పెద్ద ఓటర్లకు ఎక్కినట్టు కనిపించలేదు. రిజల్ట్ చూసినప్పుడు అది పెద్ద కనెక్ట్ అయినట్టు కనిపించలేదు బీహార్లో అది పని చేసినట్టు కనిపించలేదు రిజల్ట్స్ చూస్తున్నప్పుడు. సో 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీహార్లో గెలిస్తే కనుక వాళ్ళకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుండే, ఒక బూస్టప్ లాగా ఉంటుండే వాళ్ళకి ఈ బీహార్లో గెలిస్తే. కానీ గెలవలే బీహార్లో. కాబట్టి మరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరిగితే ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఇది ఒకవేళ గెలిస్తే కనుక కొంత మూడు మారింది, జనాల మూడు మారింది, ఎన్డీఏ దిక్కు చూస్తలేరు, కొంత ఆల్టర్నేట్ దిక్కు చూస్తున్నారు అనేలాగా చర్చ జరుగుతుండే. కానీ అట్లేం కనిపించలేదు. ఇప్పుడు ఎన్డీఏకి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ, ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. సాయంత్రానికి ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ సీట్లలో మెజారిటీ కనిపిస్తుంది. సాయంత్రానికి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చే లెక్క కనిపిస్తుంది.
సో అట్లా ఎన్డీఏ అంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టేట్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు వాళ్ళు, ఎట్లా ఉండబోతోంది, 2029 ఎన్నికల కోసం కాంగ్రెస్ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ఎట్లా ప్రిపేర్ కాబోతుంది అనడానికి ఒక కీలకంగా ఉన్నటువంటి ఎన్నికలు ఈ బీహార్ ఎన్నికలు. చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసిరు. అసలు బీహార్ ఓటర్లు ఎట్లాంటి తీర్పిస్తారు, బీహార్లో ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, ఏం జరగబోతోంది అని. ఎందుకంటే అక్కడ బీహార్లో ఉన్నోళ్ళు చాలా రాష్ట్రాలకి వచ్చి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే రాష్ట్రాలలో కూడా. సో అట్లాంటి వాళ్ళు ఇచ్చే తీర్పు ఎట్లా ఉండబోతోంది అనేది అన్ని రాష్ట్రాలు కూడా ఇంట్రెస్టింగ్గా చూసినాయి. చాలామంది అనలిస్టులు కావచ్చు, మేధావులు అసలు బీహార్లో ఎట్లాంటి తీర్పు రాబోతుంది అనేది చూసిరు, చాలా ఇంట్రెస్టింగ్గా చూసిరు. ఎందుకంటే నితీష్ గవర్నమెంటే చాలా ఏండ్ల నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా మార్పు కోరుకుంటారా జనాలు అని అనుకున్నారు, కానీ పెద్ద మార్పు కోరుకున్నట్లుగా ఏం అనిపించలేదు. మళ్ళా నితీష్కే జై కొట్టినట్టుగా అనిపిస్తుంది బీహార్లో. సో ఈ ఫలితాల తర్వాత ఇక బీజేపీ ఎట్లాంటి రోల్ని పోషించబోతుంది మిగతా రాష్ట్రాలలో, మిగతా దగ్గరలల్లో 2029 ఎన్నికలకి ఎట్లా ప్రిపేర్ అవుతుంది, ఏం చేస్తుంది, అంటే కూటమి ఎట్లా ఉండబోతోంది, అట్లనే కాంగ్రెస్ పార్టీ రోల్ కూడా ఎట్లా ఉండబోతోంది, ఏం చేయబోతోంది, వాళ్ళు మార్చుకోవాల్సిన ఏమున్నాయి, ఏం మార్చుకోవాలి, ఎట్లా పోవాలి ఎన్నికలకు. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసిర్రు, సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించిపోయిర్రు, అయినా సరే పెద్ద రిజల్ట్ అంత ఇదిగా ఏం లేదు కాబట్టి మరి ఏం మార్చుకోవాలి, ఎట్లా పోవాలి అనే దాని మీద వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా బీహార్ రిజల్ట్ అనేది మిగతా రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని ఎందుకన్నా అంటే ఇందుకోసం చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి అందులో. కాబట్టి ఈ బీహార్ రిజల్ట్ తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి దేశంలో రాజకీయాలు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే ఎన్డీఏ కూటమే భారీ మెజారిటీ దిశగా బీహార్లో గెలవబోతుంది. బీహార్ రిజల్ట్స్ తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయాలు అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇంకా.